ఓం నమ శివాయ. హర హర శంకర శంభో శంకర, హర హర శంకర శంభో శంకర, హర హర శంకర శంభో శంకర. ఈరోజు సోమవారం. శివయ్య ఆశీస్సులతో అందరూ బాగుండాలి. ఈరోజు నేను మాట్లాడే మంచి మాట ఆ శివయ్య నా నోటితో మాట్లాడించే మాట. ఇది నా మాట కాదు, నాకు ఆ శివయ్య ఇచ్చే వాక్కు. ఈరోజు మంచి మాట. వెనకడ పెద్దలు అనేవారు, బిడ్డల గంటగానే బిడ్డల రాతలకు మనం గనమనే శాస్త్రం ఉంది. వెనకడ మనం పూర్వీకులు పెద్దలు శాస్త్రాలు చెప్పేవాళ్ళు, దాంట్లో గొప్ప విషయాలు ఉండేవాళ్ళు. ఒక సైంటిస్ట్ లాగానే బిడ్డలను కనడం వాళ్ళ రాతను కనలేము. అంటే వాళ్ళని కనడమే మన బాధ్యత, కానీ వాళ్ళు ఎలా పెరుగుతారు, ఎట్లా ఉంటారు, ఎలా అవుతారు పెద్ద అయినాక, అది మనం ఊహించలేము. ఎందుకంటే పిల్లగాళ్ళని ఎంతో ప్రేమగా చిన్నప్పుడు పురిటి నొప్పులు పడి తల్లి 9 నవమాసాలు 9 నెలలు పురిటి నొప్పులు కనేటప్పుడు సావు అంచులకు పోయి కూడా తల్లి తన పిల్లగాళ్ళకి జన్మనిస్తుంటుంది. తర్వాత పుట్టిన తర్వాత పెరిగిందాక ఆ పిల్లగాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే తల్లి నిద్రాహారాలు మానేసి తిండి తిప్పలు మానేసి వాళ్ళ కోసం ఎంతో కష్టపడుద్ది. ఇంత కష్టపడ్డ తల్లిదండ్రుల్ని తండ్రి బాధ్యతగా తల్లి ప్రేమ చూపిస్తుంది. తండ్రి బాధ్యత తర్వాత వాడు ఎలా ఉండాలా, నా తర్వాత వాడు సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలా, మంచి కుటుంబ పోషణ చేసుకోవాలా, మంచి నడవడిక ఉండాలా అని తండ్రిది బాధ్యత, తల్లిది ప్రేమ ఆప్యాయత. తల్లి ప్రేమ ఆప్యాయత కనపడుతుంది, కానీ తండ్రి యొక్క ప్రేమ మనసులోనే ఉంటుంది, హృదయంలో ఉంటుంది. అతను కఠినంగా పిల్లగాడికి బాధ్యతలు నేర్పుతాడు. తర్వాత ఆడపిల్లగాళ్ళకైతే తండ్రి ప్రేమ ఆప్యాయతలు నేర్పుతాడు. ఎందుకంటే ఒక ఇంటికి పోయే ఆడపిల్ల కాబట్టి ఆడందరికీ ప్రేమను పంచాల. అందుకని తండ్రి ఆడపిల్లగాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు. తల్లి కొడుకు మీద ఎక్కువ ప్రేమ చూపించిద్ది. తండ్రి కొడుక్కి ఎక్కువగా ఒత్తిడి చెప్పి మంచి మాటలు చెప్పి మంచి నడవడిక చేస్తే వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంటుంది. శత్రువులు ఎక్కడో ఉండరు. పూర్వజన్మలో మనకు శత్రువులు ఉన్నవాళ్ళు ఈ జన్మలో మనకి పిల్లల రూపాన జన్మిస్తారని మన పెద్దలు గురువులు చెబుతున్నారు. ఎందుకంటే అప్పుడు మన శత్రుత్వం మీద మన ఏం చేయలేక మన ఇబ్బంది పెట్టలేక ఈ జన్మలో పిల్లల రూపాయల నుండి ఆ విధంగా మన మాట వినకుండా చెడు మార్గాన్ని తిరగటం, చెడు సవాసాలు, చెడు ప్రవర్తన చేయటం. అంటే అందరూ అలానే కాదు, 100లో ఒక 10 మంది చెడు ప్రవర్తనలో ఉంటారు, 90 మంది మంచి ప్రవర్తనతో తల్లిదండ్రులు పితృవాక్య పరిపాలనగా తల్లిదండ్రులతో గౌరవించడం, గురువులను గౌరవించడం, పెద్దలను గౌరవించడం చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా మనం రామాయణంలో రావణాసురుడి తల్లి చరిత్ర గురించి తెలుసుకుందాం. రావణాసురుని తల్లి కైకసి, తండ్రి విశ్రవసుడు. అందుకనే ఒక తల్లి కడుపులో పుట్టిన పిల్లలు అందరూ సమానంగా ఉండరంటారు. దీనికి ఉదాహరణే ఈ రావణాసురుని తల్లి కైకసి పాత్ర. తన కడుపులో రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ 4 సంతానం కలిగారు. రావణాసురుడు, కుంభకర్ణుడు రాక్షస ప్రవృత్తి కలిగి అనేక కష్టాలు ప్రజలను పెట్టడం, మిగతా రాజులను పెట్టడం రావణాసురుడు చేసేవాడు. కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోవటం, 6 నెలలు తినటం, లేచిన తర్వాత కూడా అధర్మం వైపు ఉండి యుద్ధం చేయటం. విభీషణుడు మంచి మార్గాన్ని జరిగి న్యాయ పరిపాలన చేసి రాముల వారి శరణు కోడి, ఆ తర్వాత రామరావణ యుద్ధం జరిగిన తర్వాత రాముల వారి అనుగ్రహంతో లంకా రాజై మంచి పరిపాలన చేసిండు. అట్లనే శూర్పణఖ కూడా చెడు బుద్ధి కలిగి మోహంతో రాముల వారిని మోహించి ఆ తర్వాత లక్ష్మణస్వామి పోయి ఆ ముక్కు చెవు గోంచుకొని
రావణ యుద్ధానికి కారకురాలైంది. అందుకనే ఒక తల్లి కడుపున బిడ్డలు ఒకే రకంగా ఉండరు. కావున ఈ చిన్న సూచనని ఇవాళ తల్లిదండ్రులు కని పెంచిన తర్వాత, ఇంత పెద్దవాళ్ళు అయిన తర్వాత బైకుల మీద కానీ, బండ్ల మీద కానీ, కార్ల మీద కానీ, తర్వాత వాళ్ళ సెల్ ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ వీళ్ళ బొమ్మలు పెట్టుకోరు. ఎందుకు పనికిరాని, వాళ్ళకి ఏం ఉపయోగపడిన హీరోల బొమ్మలు, రాజకీయ నాయకుల బొమ్మ పెట్టుకుంటారు. వీళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆడుకునేది ఎవరు? తల్లిదండ్రి. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది పడేది ఎవరు? తల్లిదండ్రి. ఇంత చేసిన వాళ్ళు తల్లిదండ్రులు పనికిరారు ఇప్పుడు సంతానానికి. కావున ఇప్పుడు సంతానం, ఇప్పుడు జనరేషను తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటూ వారి కష్ట సుఖాలని తీస్తూ మంచిగా ఉండాలని, ఈ చిన్న సూచన పాటించాలని ఇప్పుడు తరం వారికి తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. భారత్ మాతా కీ జై.